దేవాలయం లాంటి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని రాజకీయ కేంద్రంగా మార్చి భ్రష్టు పట్టించారని మాజీ వైస్ ఛాన్సలర్ పీవీజీడి ప్రసాద్ రెడ్డిపై కూటమి ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తారు. ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్లిన ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు గంటా, వంశీ, వెలగపూడి ఆంధ్ర వర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద విద్యార్థి సంఘం నేతల హడావుడి, తాళాలు వేసిన గేట్లను బలవంతంగా ఓపెన్ చేయించిన విద్యార్థి సంఘం నాయకులు. అనంతరం సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. అందరూ విచారణ చేసి శిక్షించాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. రాజీనామా చేసినంత మాత్రాన ప్రసాద్ రెడ్డితో పాటు ఆయన అరాచకాల్లో భాగస్వాములు అయిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదని వెల్లడించారు. పవిత్రమైన ఆచార్య వృత్తిలో ఉంటూ వైసీపీ కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి చెప్పింది చెప్పినట్లు అమలు చేసి విశ్వవిద్యాలయాన్ని వైసీపీ ఆఫీసుగా మార్చేశారని విమర్శించారు. 100 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని, అర్హత లేకపోయినా నచ్చిన వాళ్ళకి వందల సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చి పునరావాస కేంద్రంగా మార్చారని మండిపడ్డారు. శుభ్రంగా కారు ఇట్లా వచ్చి ఇక్కడ దిగి లోపలికి వెళ్ళి అధికారులు కూడా కలిసేవాళ్ళం. అటువంటిది ప్రత్యేకంగా ఒక కంచె, ఈ కంచె కూడా ఎలా ఉందంటే ఏదో రాజమండ్రి సెంట్రల్ జైలు లేకపోతే ఇక్కడ మన దగ్గర ఉన్న ఈ సెంట్రల్ జైల్స్ ఇటువంటి వాటిల్లో ఖైదీలను కలవాలంటే వెళ్ళాలంటే ఏ విధంగా గేట్లు దాటుకు వెళ్ళాలో అలాంటి ఒక కంచెలు ఏర్పాటు చేశారు. మామూలుగా అయితే విశ్వవిద్యాలయాలకు ఇటువంటి అవసరం లేదు. మేము ముందు వైస్ ఛాన్సలర్ నిన్న రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్ఛార్జి రిజిస్ట్రార్ అందరూ వచ్చారు. కొత్త వైస్ ఛాన్సలర్ త్వరలో వస్తారు. వైస్ ఛాన్సలర్ కూడా తెలియజేస్తా ఉన్నాం. ముందు పాత యూనివర్సిటీ ఎలాగుందో ఈ ఇనప గేట్లు కంచెలు అన్నీ కూడా తీసేసి ఒక సాధారణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆఫీసు వైస్ ఛాన్సలర్ అలాగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం. రెండోది, మనం ఇప్పుడు దాకా చూస్తా ఉన్నాం, మీడియాలో చూస్తా ఉన్నాం, రకరకాల కేసులో చెప్పుకున్నాం. ఈ వైస్ ఛాన్సలర్ గారు వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేశారు, వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంగా దీన్ని ఎలా వాడారు, ఇక్కడి నుంచే క్యాండిడేట్ సెలక్షన్స్, ఇక్కడి నుంచే సర్వేలు, ఇక్కడి నుంచే డబ్బులు ఫండింగ్తో సహా అన్ని చేయడంతో కాకుండా ఎవరైనా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారితో పాటు ఇక్కడ ఇన్ఛార్జీలు కానీ లేకపోతే వాళ్ళ ఎంపీలు కానీ చివరికి వాళ్ళ పుట్టినరోజులు వస్తే ఆ పుట్టినరోజులు కూడా ఈ కార్యాలయంలో చూసేవాళ్ళు. అంటే అంత మరీ పరితగించి దీన్ని చేశారు. అంతేకాదు, ఇందాక ఎంపీ గారు చెప్పినట్టుగా వైస్ ఛాన్సలర్ అంటే ఒక విద్యావేత్త, అందరూ కూడా ఆదర్శంగా ఉండేది. ఇక్కడ విద్యార్థులను ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడు, అలాగే ఇక్కడ పనిచేసే స్టాఫ్ మాత్రం ఏ విధంగా వదలలేదు. చాలా మందిని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి అతను ఏదో ఒక కమాండెంట్ మాదిరి, మిలిటరీ ఆఫీసర్ మాదిరి ఇక్కడ యూనివర్సిటీలో ఉండే సెక్యూరిటీని కాదని ఇతనికి ఒక సెక్యూరిటీ, ఇతను ఆఫీస్ కు చూస్తే చుట్టూ కంచె ఏ విధంగా ఉందో ఒక జైల్లో కదా బందీలు కదా పెట్టుకున్నట్లు ఎవరు అతని దగ్గర రాకుండా, విద్యార్థులు అతని సమస్యలు చెప్పుకోకుండా ఈ విధంగా బంధించాడు. ఇక్కడ చాలా అవినీతి జరిగింది, చాలా రాజకీయ కార్యకలాపాలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చేశాడు. ఇతరు చేసినవన్నీ కూడా లెక్క ఉంది. మూర్తి గారు 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పెద్దలమూర్తి గారు ఉన్నారు. సార్, ప్రధానమైన ఇక్కడ ఆరోపణలు ఏమవుతుంది సార్? ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క కీర్తి ప్రతిష్టని భ్రష్టు పట్టించారు. విశ్వవిద్యాలయం యొక్క ఉన్నతిని ఇవాళ పూర్తిగా వీళ్ళు నాశనం చేసి పడేశారు. విశ్వవిద్యాలయాన్ని వైసీపీ కార్యాలయంగా మార్చేశారు. సెనేట్ హాల్ని వైసీపీ కార్యాలయంగా మార్చి సెనేట్ హాల్లో వైసీపీ ఎలక్షన్స్ నిర్వహించారు. ఏదైతే జేమ్స్ స్టీఫెన్ అనేటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎక్కడా కూడా ఏ ఉద్యోగం చేయలేటువంటి వ్యక్తిని అనామకం తీసుకొచ్చి ఇవాళ రిజిస్ట్రార్ గా నియమించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి అడ్డగోలు నియామకాల మీద కానీ, ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ ప్రాంగణంలో కాంక్రీట్ జంగల్ గా మార్చేసి విశాఖ మాజీ ఎంపీ ఎంబీవీ యొక్క సివిసిఎన్సి వ్యర్థాలను ఇవాళ డంపింగ్ యార్డ్ గా మార్చేసినటువంటి వైనాన్ని కానీ, విశ్వవిద్యాలయంలో రూసా నిధులను దుర్వినియోగం చేయడం కానీ, యూజీసీ నిధులను పక్కద్రోవ పట్టించడంలో కానీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం వ్యాపార కేంద్రాలను ఇవాళ యథేచ్ఛగా ఇబ్బడిముబ్బడిగా ఇవాళ పెట్టడం కానీ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కొన్ని సెక్షన్లు 18 సెక్షన్లు ఎత్తివేసేసి 18 కోర్సులు మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకొచ్చే విధంగా నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కానీ, విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల చిట్టా ఏదైతే ఉందో ఈ 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో వీసీ ప్రసాద్ రెడ్డి అలాగే జేమ్స్ స్టీఫెన్ల మీద
జ్యుడిషియల్ విచారణ జరిపించి న్యాయబద్ధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ ఇక్కడ మీరు ప్రకృతి పర్యావరణాన్ని పాడు చేస్తూ ఇక్కడ చెట్లు నరికారనేసి మీరు ఆరోపణ చేస్తా ఉన్నారు సార్. ఆయన ఏమన్నారు అంటే అసెంబ్లీ కార్యక్రమాలకి మేము చెక్ పెట్టేందుకు ఇలా చేసామని అన్నట్లు కూడా ఆయన చెప్పారు. మేము ఆరోపణ చేయలేదు, వాస్తవాలు చిట్టారని తలపించేటువంటి వాస్తవాలే సార్, మీరు చెప్పింది వాస్తవాలు. అయితే ఆయన వర్షంలో ఏంటంటే గతంలో ఇక్కడ ఈ చెట్లు చాటుని చాలా అసెంబ్లీ కార్యక్రమాలు జరిగాయి, ఇక్కడ డ్రగ్స్ కి వ్యభిచారానికి కూడా అడ్డంగా మారిన సందర్భాలు ఉన్నాయి, దాన్ని మేము నివారించడానికి అన్నట్లుగా చాలా సందర్భాల్లో చెప్పారు సార్. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని నిజంగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుంటే, డ్రగ్స్ కి నిలయంగా మారుంటే 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కానీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గర కానీ ఎందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయ యొక్క రిజిస్ట్రార్ గారు కేసులు నమోదు చేయలేదు? ఎందుకు పోలీసు అధికారులు ఫిర్యాదు చేయలేదు? కేవలం అసాంఘిక కార్యకలాపాల ముసుగులో చెట్లు తొలగించినటువంటి, వందల వృక్షాలు తొలగించినటువంటి ప్రసాద్ రెడ్డి వ్యాపార కేంద్రాలకి, వైసీపీ యొక్క తొత్తులకి, వాళ్ళకి అడ్డాగా నిలవడానికి, వాళ్ళకి అద్దెకి ఇవ్వడానికి ఆ యొక్క వృక్షాలు తొలగించాలని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసు ఇప్పటికీ కూడా విచారణలో ఉంది. దానిపైన చెట్లు తొలగింపు విషయమై ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ మీద సాక్షాత్తు అటవీ శాఖ సిబ్బంది, అటవీ శాఖ కార్యాలయమే ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసి ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ని ఏవని ముద్దాయి కింద పెట్టిన సందర్భం కూడా ఉంది. మా యొక్క వాస్తవాల విషయాలు ఏవైతే వెలుగులో తీసుకొచ్చామో, ఫిర్యాదు చేశామో అప్పటి ప్రభుత్వంలో, అవన్నీ కూడా కోర్టులోని వాస్తవాలన్నీ కూడా ఉన్నాయి. కోర్టు ఖచ్చితంగా మంచి తీర్పు ఇస్తుంది. హైకోర్టు వారు ఏదైతే విశ్వవిద్యాలయంలో చేసినటువంటి అవినీతి అరాచకాలు ఏవైతే ఉన్నాయో ప్రసాద్ రెడ్డి స్టీఫెన్ యొక్క భరతం సార్, మీరు చేస్తున్నట్టు ప్రైవేటు వ్యక్తులకి వాటిని ఏదైతే భవనాలు నిర్మించారో ప్రైవేటు వ్యక్తులకి అద్దెకి ఇవ్వడానికి గురించి అనేసి అంటూ ఉన్నారు. ఆయన ఏమంటారు అంటే మేము అన్ని కూడా ఇంక్యుబేషన్ సెంటర్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది, దానివల్ల ఈ ఆంధ్ర యూనివర్సిటీకి ఇన్కమ్ కూడా వస్తుంది అనేసి అన్నట్టుగా ఆయన వాదిస్తున్నారు సార్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే హిందీ భవనం పక్కన ఉన్నటువంటి తెలుగు భవనం ఉందో, ఆ తెలుగు భవనంలో పైకి ఒకసారి చూడండి, అక్కడ మ్యూజిక్ నేర్పిస్తారట, డ్యాన్స్ నేర్పిస్తారట. మనిషికి 5 లక్షల రూపాయలు కట్టాలి. సర్టిఫికేట్ ఏమిచ్చి ఆంధ్ర విశ్వవిద్యాలయం వస్తుంది. అక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో క్లాస్ రూములన్నీ కూడా ఖాళీ చేపించేసి మొదటి 2 ఫ్లోర్లు ఈ యూనివర్సిటీ నిధులతో నుంచి అవన్నీ కూడా మరామతులు చేపించి 2 కోట్ల రూపాయలతోని అక్కడ ఏమొచ్చి వ్యాపార కేంద్రం పెట్టించాడు ఆయన. ఇప్పుడు పాత ఏదైతే అక్కడ అసెంబ్లీ హాల్ ఉందో దాని వెనకాల ఏమొచ్చి వైసీపీ ఎంపీ యొక్క బౌద్ధానికి సంబంధించినటువంటి బౌద్ధారామంకి అక్కడ లీజుకి ఇచ్చేసాడు. ఎవడబ్బ సొమ్మండి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వ్యాపార కేంద్రాలకు అద్దెకి ఇచ్చేయడానికి? ఎవరు చెప్పాడండి? ఎవడిచ్చాడండి అధికారం అతనికి? అంటే వీళ్ళు జాగిరే అండి, ఏదైనా ఆంధ్ర యూనివర్సిటీ ఏమైనా సరే ప్రసాద్ రెడ్డి జాగిరే అండి, లేదంటే స్టీఫెన్ జాగిరే అండి. చూడండి ఎక్కడికెక్కడ మొత్తం వ్యాపార కేంద్రాలు ఉన్నాయి. ఇవాళ గంజాయి కేసులు ఇవాళ ఆంధ్ర విశ్వవిద్యాలయం బీసీగా ప్రసాద్ రెడ్డి రిజిస్ట్రార్ స్టీఫెన్ ఉన్నప్పుడే కదా గంజాయి కేసులు ఇవాళ పట్టుబడ్డారు. ఇవాళ విద్యార్థులు కానీ, ఇక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైన విశ్వవిద్యాలయ చరిత్రలో గంజాయితో పట్టుబడిన చరిత్రలు ఉన్నాయా? విశ్వవిద్యాలయంలో గంజాయిని పెంచి పోషించింది ప్రసాద్ రెడ్డి అండ్ స్టీఫెన్లే అన్నదానికి నిదర్శనం ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి 3 టౌన్ల కేసులు నమోదవడమే. అధికార దుర్వినియోగం చేశారని అన్నట్లుగా పెదలమూర్తి గారు వాదిస్తా ఉంటున్నారు. చూద్దాం, నిన్ననే ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఆయన మీద ఎటువంటి విచారణ జరుగుతుందో, ఎటువంటి దానికి దారితీస్తుందో వేచి చూద్దాం. నిరంతర సంచలన వార్తా సమాచారం కోసం వీక్షిస్తూనే ఉండండి మా VST న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.